హే హై ఫైటర్స్. రీసెంట్గా మనం నేషనల్ ఛాంపియన్షిప్ అటెండ్ అయ్యాం కదా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. దానికి మన ఏపీ స్టేట్కి ఒక గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వచ్చింది. ఓన్లీ 2 people పార్టిసిపేట్ చేశారు అండ్ ఓల్డ్ రెఫరీ మన వినోద్ కూడా పార్టిసిపేట్ చేశారు అండ్ అతను కడప డిస్ట్రిక్ట్ సెక్రటరీ. సో ఈ నేషనల్ ఛాంపియన్షిప్ వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేస్తున్న త్వరలో. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఒంగోలు నుంచి మేము ఢిల్లీ టు డెహ్రాడూన్ ఎట్లా వెళ్ళాం అండ్ అక్కడ ఫస్ట్ డే ఎట్లా జరిగిందో ఈ వీడియోలో ఇప్పుడు ఈ వ్లాగ్లో చూపిస్తాను గైస్. మీ అందరి సపోర్ట్ నాకు యూట్యూబ్లో చూపించినట్టు అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చూపించండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రోల్ అవుతుంది అండ్ అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. దయచేసి అక్కడ నుంచి కూడా ఫాలో అవ్వండి. అక్కడ నుంచి నేను కొన్ని గివ్ అవేస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. అండ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం నచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ గైస్, ఈ వ్లాగ్ సెకండ్ వ్లాగ్లో వచ్చేసరికి గుచ్చిపోయిన వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. డెహ్రాడూన్లో ఉన్న ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, దాని గురించి కూడా చూపిస్తాను. వాచ్ అండ్ ఎంజాయ్ ప్లీజ్. థ్యాంక్ యూ గైస్. ఇది ఒంగోలు రైల్వే స్టేషన్ అనమాట. మన కడప నుంచి రామ్ మరియు వినోద్ కడప నుంచి ఒంగోలు వచ్చి చాలా కష్టపడి. కానీ గైస్ ప్లీజ్ డోంట్ మైండ్, ఇప్పుడు నేను మన ఛాంపియన్షిప్కి చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉండటం వల్ల ఇప్పటిదాకా నేను చేయలేకపోయాను వీడియో అనేది. అండ్ వినోద్ అండ్ పక్కన రాము మన నిక్సన్ ఉన్నారు. అండ్ వెనకాల ఉన్న వాళ్ళందరూ నిక్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అండ్ వదిలిపెట్టడానికి కొంచెం సెండ్ ఆఫ్ అవ్వడానికి వచ్చారు అండ్ బెస్ట్ విషెస్ కూడా చెప్పారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇది విజయవాడ రైల్వే స్టేషన్లో నైట్ ట్రైన్ చాలా ఇబ్బందులు పడటం వల్ల ఒంగోలు మాకు రిజర్వేషన్ దొరకలేదు అండ్ వాళ్ళకి నేను రిజర్వేషన్ లేదు. ఇది విజయవాడ రైల్వే స్టేషన్. అక్కడ కూర్చొని విజయవాడ నుంచి ఏసీ బోగికి కొంచెం టికెట్లు వేరేలాగా దొరికాయి అనమాట. ఏసీలో చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయింది. అండ్ విజయవాడ నుంచి ఇప్పుడు ట్రైన్కి బయలుదేరుతాం ఢిల్లీ వరకు. ఒంగోలు డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ మాకు దొరకపోవడం వల్ల అండ్ స్పాన్సర్స్ దొరకపోవడం వల్ల లేట్ అయింది బుకింగ్. సో ఇది విజయవాడ నుంచి ఏసీ కోచ్ దొరికిందనమాట, స్లీపర్ కోచ్, థర్డ్ ఏసీ కూడా. చాలా కాస్ట్ ఎక్కువైంది, 2800 అయింది పర్ హెడ్. అండ్ వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది. ఈ విజయవాడ ఇది ఆల్మోస్ట్ మన ఆంధ్ర కూడా దాటేసాం. నెక్స్ట్ డే అనమాట ఇది, ఆ రోజు కాదు ఈ రోజు, నెక్స్ట్ డే అసలు ఆఫ్టర్నూన్ టైంలో వ్యూ ఎంత బాగుందంటే గైస్, అసలు చూడడానికి చాలా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ మనం కొన్ని సోకులు అనమాట. నేను దాదాపు చాలా మంత్స్ నుంచి హెయిర్ పెంచుకుంటున్నాను. అరౌండ్ ఒక 1 year దాకా పెంచితే ఎట్లా వస్తుందో చూద్దాం అనేసి బియర్డ్ పెంచుదాం అనుకున్నాం. కానీ మరి రౌడీ షర్ట్లో కనిపించాను. యాక్చువల్లీ ఆ హెయిర్ నాది డ్యామేజ్ అయింది. దాన్ని నీట్గా కెరటిన్ ట్రీట్మెంట్ చేయించి కేజీఎఫ్ రాకీ బాయ్ స్టైల్లో చేపిద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. సో నాకు లాంగ్ హెయిర్ పెంచి కేజీఎఫ్ రాకీ బాయ్ హెయిర్స్ నాకు చాలా ఇష్టం. నా షూటింగ్ కానీ కొంతమంది అంటుంటారు నా ఫేస్ కట్ కొంచెం సిమిలర్గా అట్లానే ఉంటుందని చెప్పేసి, లైక్ జా లైన్ కానీ అట్లా. అందుకని చెప్పి ఒక 1 year వరకు పెంచుదాం, లాంగ్ హెయిర్ పెంచుదాం, కెరటిన్ ట్రీట్మెంట్ చేపిద్దాం, బాగుంటుంది. మంచి మనం ఎట్లాగో షూటింగ్స్ వేస్తాం, షూట్స్ మనకి బాగా షూట్ అవుతాయి కాబట్టి అనేసి. సో అట్లా అనుకున్నాను. కానీ నా హెయిర్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది వాటర్ వల్ల అండ్ హాట్ వాటర్ వల్ల కూడా. అండ్ సో ఇది మాత్రం బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పాలి. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు నేను ట్రైన్లో ట్రావెల్ చేశా, కానీ ఈ టైంలో నేను పడుకుంటూ ఉండేవాడిని, దిగేవాడిని కాదు ట్రైన్. అండ్ చూడండి వ్యూ ఎంత బాగుంది. నేను కొద్దిసేపు ఫన్ అనమాట, నేను మన పిల్లలు వీళ్ళతో ఉంటే నాకు చాలా టైం పాస్ అయిపోయింది. అండ్ ఇది ఢిల్లీలో దిగిన వెంటనే యాక్చువల్లీ చలి ఎక్కువ ఉంటుందేమో అనుకుని మొత్తం కవర్ చేసేసాను. అందరూ చెప్పిన అన్ని కవర్ చేసుకున్నాను, కానీ అస్సలు చలి లేదు ఢిల్లీలో. నేను అక్కడ రెడ్ ఫ్రూట్ అనమాట. అందరూ పెద్ద జాకెట్ చేసుకొని స్కల్ క్యాప్ పెట్టుకుని అసలు తీసుకెళ్ళి ఎక్కడ యూజ్ చేయలేదు నేను. ఇది మళ్ళీ ఢిల్లీ నుంచి హజరత్ నిజాముద్దీన్కి వెళ్తాం. యాక్చువల్లీ అక్కడ దిగాల్సింది ముందుగానే, కానీ హజరత్ నిజాముద్దీన్లో మన తెలంగాణ టీం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ దిగారు. ఢిల్లీ వస్తాను రావట్లేదు. ఢిల్లీ నుంచి యాక్చువల్లీ బస్కి వెళ్దాం అనుకున్నాం. లేదు వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి, మీ మా దగ్గర 4-5 రాలేదు, మీరు ఆ రిజర్వేషన్స్ మీద వచ్చేయండి అని చెప్పారు. ఇది హజరత్ నిజాముద్దీన్లో వెయిట్ చేసి కొంచెం సంథింగ్ ఏవో జరుగుతున్నాయి, పోరాటం లాంటి, లైక్ స్వచ్ఛ భారత్ సపోర్టింగ్లో ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ గాయస్ ఒకటి, ఈ స్వచ్ఛ భారత్ ఈవెంట్స్ అన్నీ చేస్తారు కానీ ఒక్కటి ఫాలో అవ్వడం. వాళ్ళు ఇక్కడ ఈవెంట్స్ చేస్తారు కానీ నాకు తెలిసి రోడ్డు మీద వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఒంగులు సెట్ అయ్యడం అట్లాంటివి చేస్తుంటారు. మేము తిరుగుతూ వచ్చేపు టైం పాస్ చేయడానికి. సో మన తెలంగాణ టీం వాళ్ళు వస్తున్నారు. సో ఇది తెలంగాణ టీం వాళ్ళతో ట్రైన్ ఎక్కేస్తాం. ఇప్పుడు డెహ్రాడూన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ట్రైన్లో ఫుడ్ అసలు లేదు, చాలా ఇబ్బందులు పడతా వెళ్ళాం, చాలా కష్టం, డబ్బులు మనీ లేవు. అండ్ తర్వాత ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. స్టార్టింగ్ అసలు ట్రైన్ అంతా ఫుల్ రష్ ఉన్నా కానీ మొత్తం ఖాళీ అయిపోయింది. అసలు చాలా వరకు చూడండి గైస్ ఎంత సింపుల్ ఫ్రీగా ఉందో ట్రైన్. అంటే ఆల్మోస్ట్ హరిద్వార్ దగ్గర మొత్తం దిగిపోతారు ట్రైన్. ఢిల్లీ నుంచి ఇది డెహ్రాడూన్ వరకు మొత్తం ఫుల్ ఉన్నా కానీ వీడియో. ఇది వీళ్ళంతా తెలంగాణ టీం వాళ్ళు, మన పిల్లలు అండ్ సార్ అక్రమ్ సార్ వెనకాల కూర్చున్నారు. సో ఇప్పుడు దాకా కొద్దిసేపు కహానీలు చెప్పుకొని కొద్దిసేపు మాటలు చెప్పుకొని బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ మేము అట్లా చూస్తూ అట్లా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వ్యూ ఇంకా బాగుంటుంది గైస్. ఇదంతా ఫారెస్ట్ రిజార్ట్ అనమాట. ఇది ఆర్మీ కంటోన్మెంట్, ఆర్మీ రిజార్ట్ ఏరియా, ఆర్మీ ఫారెస్ట్ రిజార్ట్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ నెమళ్ళు లేని కనిపించాయి గైస్ మేము ట్రైన్లో వెళ్తుంటే. ఇక్కడ మాకు ఆపేశారు కానీ ట్రైన్ కొద్దిసేపు క్రాసింగ్ పెట్టారు, కానీ వ్యూ చూడడానికి మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్
తను వినోద్ తెలుసు కదా. సో కొద్దిసేపు మేము ఎంజాయ్ చేస్తూ అట్లా వాళ్ళ పిల్లలతో పాటు టైం పాస్ అనమాట. మేమే అనుకుంటే తెలంగాణ వాళ్ళు ఇంకా ఫన్నీ, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అండ్ తెలంగాణ అక్రమ్ సార్, తెలంగాణ స్టేట్ హెడ్ అనమాట అక్రమ్ సార్. అండ్ అట్లాగే ఇండియా వన్ ఆఫ్ ద టీమ్ హెడ్, ఐ మీన్ జాయింట్ సెక్రటరీ అండ్ ఏషియన్ ఫెడరేషన్ బోర్డ్ మెంబర్. వీళ్ళందరూ పిల్లలు తెలంగాణ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన అక్రమ్ సార్ సైడ్ కూర్చొని ఉన్నారు కదా. సో అట్లా కొద్దిసేపు వ్యూ ఎంజాయ్ చేస్తూ అండ్ కొన్ని నెమళ్ళు కనబడుతున్నాయి కదా, చూడండి. నేను మీకు తర్వాత నెమళ్ళు చూపిస్తాను. ఐ మీన్ వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను, చూడటం వల్ల నెమళ్ళు కనబడుతూ ఉన్నాయి అక్కడక్కడ. అది డెహ్రాడూన్కి వెళ్ళే రోడ్ కాబట్టి అది డెహ్రాడూన్ స్టేట్ యానిమల్లే, స్టేట్ బర్డే పీకక్. ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా. మనకి ఉంటుంది, మనకి తిరుపతి, మన ఆంధ్ర రీజన్ లో ఆల్మోస్ట్ ఉన్నాయి. కానీ ఇట్లా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇది డెహ్రాడూన్ కాబట్టి కంప్లీట్లీ ఇండియా బోర్డర్ కాబట్టి సో కొంచెం ఇక్కడ ఇంకా ఫారెస్ట్ రీజన్ ఎక్కువగా ఉంది. అండ్ గైస్ అసలు డెహ్రాడూన్ లో దోమలు అనేవి ఉండవు, చాలా బాగుంటది క్లైమేట్. కానీ ఇదంతా ఆర్మీ అనమాట. ఇవి ట్రైన్స్ మీరు చూసుంటారు. ఇప్పుడు ఆర్మీ కూడా సపరేట్ ట్రైన్స్ ఉంది, చెప్పారు కదా ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా అని చెప్పేసి. సో ఇదంతా ఆర్మీ ట్రైన్, ఆర్మీ ఎక్విప్మెంట్స్, ఆర్మీ వాటి కోసం యూజ్ చేస్తారు. ఆర్మీ టీమ్స్ ఇవన్నీ ఉంటాయి లోపల. ఐ మీన్ లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మాత్రమే ఈ ట్రైన్ ఉంటుంది. నార్మల్ సివిలియన్స్కి ఎలా ఉండదు, ఆర్మీ రీజన్లో మాత్రమే ఉంటుంది. సో వ్యూ అయితే చాలా బాగుంది. డెహ్రాడూన్కి దగ్గరలో ఉన్నాం. దారిలో నెమ్మలు కూడా కనపడుతున్నాయి. కరెక్ట్గా నేను వీడియో ఆన్ చేసేసరికి నెమ్మలు వెళ్ళిపోయింది. పొరపాటున ఏమైనా కనపడతాయని చూద్దాం. మాకైతే 2 నెమ్మలు కనపడ్డాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్లో నెమ్మలు అనేవి కామన్ కాబట్టి చూద్దాం ఇంకేమైనా నెమ్మలు కనపడతాయో. వ్యూ అయితే చాలా బాగుంది గైస్. నెక్స్ట్ టైం మన యూట్యూబర్స్ ఎవరైనా సరే తప్పకుండా రండి. మళ్ళీ మన డెహ్రాడూన్లో ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తారు మళ్ళీ కొన్ని ఇయర్స్లో. ఐ మీన్ లైక్ ఒక 2-3 ఇయర్స్లో మళ్ళీ కండక్ట్ చేయొచ్చు. సరే మళ్ళీ తప్పకుండా కలుద్దాం. పాటున పుల్లులు కూడా ఏమైనా కనపడచ్చు, వైల్డ్ యానిమల్స్. ఇంకా మాకైతే నెమళ్ళు అయితే కనపడ్డాయి, ఒక 3-4 కనపడ్డాయి నెమళ్ళు. అండ్ ఆ తర్వాత అడవుల్లోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి గైస్, లేక్స్ కానీ నదులు కానీ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ డెహ్రాడూన్ వెళ్ళిన తర్వాత ఇంకా మీకు అక్కడ చూపిస్తాను మొత్తం. వెళ్ళడంతోనే మనకి అకామిడేషన్ అంతా రెడీగా ఉంటుంది. చాలా వాటిలో స్ట్రక్ అయిపోయాను, చాలా వర్క్ స్ట్రక్ అయిపోయాను మనం. సో ఇది డెహ్రాడూన్లో దిగిన తర్వాత గైస్ మన వీళ్ళంతా తెలంగాణ టీము. సో తెలంగాణ టీం మనకి ఫస్ట్ నుంచి సపోర్ట్గానే ఉంటారు, మనల్ని బాగా క్లోజ్గా చూసుకుంటారు. అక్రమ్ సార్ అయితే కనుక మన తెలుగు వాళ్ళు కాబట్టి చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ చాలా మంది పిల్లలకి తెలుగు రాదు, ఒక 2-3 తప్ప, మాస్టర్స్కి తప్ప మిగతా వాళ్ళకి అసలు ఎవరికి తెలుగు రాదు. ఇక్కడ డెహ్రాడూన్ యాక్చువల్లీ మన వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇంకా అంతగా వేరే సార్ తెలిసిన సార్ అమౌంట్ వేస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇది బాక్సింగ్ రింగ్ అనమాట. నాకు వరల్డ్ లోనే బాగా ఇష్టమైన ప్లేస్ ఇది బాక్సింగ్. అండ్ ఇక్కడికి వినండి కాన్వర్సేషన్ మాది. డైలీ స్ట్రగల్స్. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుగులో ఓన్లీ కిక్ బాక్సింగ్ ఛానల్ అనమాట. సో నేను అందులో అప్లోడ్ చేస్తాను వ్లాగ్స్. ఇది వచ్చేసరికి నేను గివ్ అవే కోసం అనౌన్స్ చేసింది, వినండి ఒకసారి. ఇది కూడా అక్టోబర్ 10th మీకు ఆ గివ్ అవే అనేది అనౌన్స్మెంట్ చేస్తా. ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన స్టోరీకి ఫస్ట్ వ్యూ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఆ బాక్సింగ్ గ్లౌజెస్ గుర్తుపెట్టుకోండి గైస్. స్టే ట్యూన్ టు @విష్ణువర్ధన్. ఎవ్రీ టైం నేను నేషనల్ ఛాంపియన్కి వెళ్ళినప్పుడు ఒక గివ్ అవే అనౌన్స్ చేస్తా. ఇది నేషనల్ ఛాంపియన్ స్టార్ట్ అవ్వకముందు రెఫరీస్ అందరికీ ప్రాక్టీస్ ఉంటుంది. ఇది పెద్ద ప్యానల్ అనమాట, తతమీ స్పోర్ట్ ఇదంతా. సో నెక్స్ట్ దాంట్లో రింగ్ స్పోర్ట్ చూపిస్తాను గైస్. అందరూ జాగ్రత్త చూడండి, లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వీడియోలో మనకి రింగ్ స్పోర్ట్ గురించి వస్తుంది. ఇది స్టార్టింగ్ ఇంకా తతమీ స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళంతా రెఫరీస్ అనమాట. నేను కూడా అక్కడే ఉన్నాను రెఫరీ ప్యానల్, నా స్టూడెంట్ రికార్డ్ చేస్తున్నాడు. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు ఇట్లా ఉంటుందన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది తతమీ స్పోర్ట్, తర్వాత రింగ్ స్పోర్ట్ పక్కన ఉంది రింగ్. అండ్ ఇది రెఫరీ ప్యానల్. నా హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఫుల్ బిజీ అయిపోయాను. దాని పేరు టైగర్ అనమాట. హాయ్ టైగర్. సో లిసన్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. అతను నన్ను చూసి పుష్ప అనుకుంటున్నాడు. పుష్ప హెయిర్ స్టైల్ లాగా ఉందని చెప్పేసి బియర్డ్ కూడా. సో బై గైస్. హే గైస్, ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, ఇదే మన వ్లాగ్ అనమాట. అది ఒంగోలు నుంచి డెహ్రాడూన్ వరకు వెళ్ళింది మేము. సో అది నేషనల్ కిక్ బాక్సింగ్ లెవెల్ ఛాంపియన్షిప్కి వెళ్ళాం, నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్కి. సో మన ఆంధ్రప్రదేశ్కి ఒక గోల్డ్, ఒక సిల్వర్ కూడా వచ్చింది. నెక్స్ట్ వ్లాగ్లో అసలు ఎట్లా ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, Day 1 స్టార్టింగ్ వరకు రెఫరీ ప్యానల్లో కూర్చున్న వరకు చూసారు. అండ్ రేపు వచ్చేసరికి Day 2, ఐ మీన్ రేపు అంటే నెక్స్ట్ వీడియోలో Day 2, Day 3 కూడా చూపిస్తాను. అండ్ తర్వాత Day 4 వ్లాగ్ వచ్చేసరికి గుచ్చుపాని వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. అక్కడ వాటర్ ఫాల్స్లో బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. దాని గురించి కూడా నేను మీకు చూపిస్తాను.
గైస్ అది గుచ్చిపాని అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం, మేమైతే ఎంజాయ్ చేసాం, మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తారు. సో గైస్ ఇప్పుడు దాకా వీడియో చాలా లేట్ అయింది. అక్టోబర్ 1st వీక్లో నేషనల్స్ జరిగితే ఇది నేను డిసెంబర్ 1st వీక్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ మెనీ ఇష్యూస్ నేను కొంచెం బిజీగా ఉంటున్నాను, వీడియో షూట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. సో ప్లీజ్ డోంట్ మైండ్ గైస్. అండ్ మీరు ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లానే మీరు నాకు యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టు ఇన్స్టాగ్రామ్లో కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఒంగోలులో ద బిగ్గెస్ట్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కనెక్ట్ చేయబోతున్నా. దానికోసం మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. See you soon in the next video. Until then, take care. Bye bye.